నా రింగ్ రోడ్ రంగి. ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా చిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు బొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగ్ అంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే. తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసు సచ్చినోడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పడుకులు సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు బైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివ్వడ్రా. నాతోనే ఆడుకుంటావా? నిన్ను రేయ్, ఇదిగో 500. రోజు 50 ఇచ్చా, నువ్వు 500 ఇస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నాన్న. అస్సలు నమ్మద్దు. ఎయిర్టెల్ వాడు 500 రూపాయలకే 500 మాట్లాడుకోవచ్చని స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. ఈ 500 నా ఫోన్ రీఛార్జ్ చేయడానికి, నీ జల్సాలకు కాదు. రీఛార్జ్ కా? హాయ్ మదన్, నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు తెలుసా. నువ్వు పంపిన మెసేజ్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. కస్టమర్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను డార్లింగ్. హాయ్ వేణు. ఏంటమ్మా నో కాలింగ్, నో చాటింగ్? ఏం చేస్తాను, నిన్నే తలుచుకుంటూ నీ కాల్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. అవును, తిన్నావా? హలో వేణు, 1 minute. చెప్పండి. మీరు ముందు ఫోన్ మాట్లాడి ఆపండి. 1 minute లైన్లో ఉండు వేణు. వావ్, వాట్ ఎ మెసేజ్. పిల్ల 3 మెసేజ్లు 6 కాల్స్తో అల్లాడించేస్తుంది. చెప్పండి. రీఛార్జ్ చేయాలి. ఎంత? 500. అదేదో 5000 అన్నట్టు చెప్తారేంటి? నెంబర్ చెప్పండి. 99. చెప్పు వేణు. 1208 1362. హే నాతి. ఏంటి 8 కా? తప్పకుండా. సరే అయిందా? ఓకే వేణు, ఈవినింగ్ కలుస్తాను. బాయ్. ఏంటండి రోజుకు వేలకు వేలు రీఛార్జులు చేస్తాం. ఆఫ్టర్ ఆల్ 500 కోసం కంగారు పడిపోతారేంటి? మీ రీఛార్జ్ అయ్యింది, డబ్బులు ఇవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. హాయ్ బంగారం. ఇది మామూలు కంచు కాదు. బాగా గుర్తొస్తున్నావురా. మనం మాట్లాడుకుని 2 రోజులైంది కదా. మళ్ళీ వీడికి కాల్ చేశానా? ఇంకోటి సార్ మీ ఫోటోలు. మళ్ళీ ఎప్పుడన్నా మంచి ఫ్యామిలీ ఫోటోలు కావాల్సి వస్తే మా దగ్గరికే రండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చేస్తే రాడు. నువ్వు మూసుకోరా, నువ్వు చదువుకో, నేను పనిచేస్తున్నా కదా. నీ కర్మ. ఇంత నల్లగా ఉంది. ఓనర్ ఎక్కడ? సార్ మీరు ఇక్కడ ఉన్నారా? ఇదిగో మా ఇద్దరిలో ఓనర్ నేనేనని అంత కరెక్ట్ గా ఎలా కనుక్కున్నావయ్యా? అది చాలా ఈజీలేండి. ఎక్కడైనా ఓనర్ కదా పని చేస్తాడు. మీకున్న దోల ఆడికి ఎందుకు ఉంటది? ఓహో, అయితే వాడు పనుడని కూడా నువ్వు కనుక్కున్నావా? ఒకసారి హ్యాండ్ ఇచ్చి అలవాట్లేదు. నా ఫ్లాష్ బ్యాక్ తెలియదు నీకు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లేదు గురా. సరే ఇదిగో నువ్వు వెళ్ళి మేకప్ వేసుకో. నేను మేకప్ వేసుకోవటం ఏంటండి? ఫోటోలు ఇంకొకటికైతేను. ఫోటో నీకు కదా? నాకు కదండి. ఒరే బాబు, బుల్లి బాబు. బుల్లి బాబా? ఒరే శివుడు మాలకం మావాడండి. నేను తీయబోయే సినిమాలో హీరో. కొంచెం సిగ్గు ఎక్కువ. న్యూడ్ గా ఇంట్రడ్యూస్ అయిపోతున్నా. న్యూడ్ అంటే ఆ టైప్ కాదండి, న్యూ గా ఇంట్రడ్యూస్ అయిపోతున్నా. ఎలా ఉన్నాడండి? కొంచెం చికెన్ వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. అంటే లావుగా ఉన్నాడు. డైటింగ్ చేయమన్నా బాడీలో వచ్చిన వాళ్ళగా అయిపోయాడు. మీరు సినిమా డైరెక్టర్ సార్? ఈడి మీద ఒట్టు.
నేను తీయబోయే సినిమా హిట్. నువ్వేట్రా గిచ్చుకుంటావు? మీరు ఉండండి సార్. మీ సినిమా పేరు ఏం పేరు సార్? చెప్పక్కర్లేదు. పర్వాలేదు చెప్పండి సార్. చెప్పక్కర్లేదే సినిమా టైటిల్. కింద క్యాప్షన్ అని ఉందా సార్? చూడక్కర్లేదు. ఈ ఎదవ క్యాప్షన్ చదివేవాడే, సినిమా చూసేవాడు కాదు. ఇంతకీ టైటిల్ ఎలాగుందండి? చెప్పక్కర్లేదు. అబ్బో మీకు టైటిల్ రీచ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు కనుక్కున్నావు కానీ నాకు ఇందాకనే రీచ్ అయింది. ఇంతకు ముందు ఏ సినిమాకి పనిచేశారు సార్? ఎదురింటి ఆంటీ పక్కింటి చంటి ఆ సినిమా క్లాప్ కొట్టాడు. దాని క్లాప్ కొట్టి ఇంటికి మందు కొట్టాడు. సినిమా తీయాలి ఐడియా వచ్చింది. ఈడు దొరికాడు, తీసుకొచ్చాడు. కరెక్ట్ గా చెప్పారు. చెయ్యమండి. ఇందాక నువ్వు ఇచ్చామ్మా. ఈగో ప్రాబ్లమా? అప్పుడు ఫోటో తెస్తాను. అద్దా సార్. సార్ మా ఓడు ఫ్రంట్ పవన్ కళ్యాణ్ లా ఉండాలి, సైడ్ చిరంజీవి లా ఉండాలి, బ్యాక్ బాలయ్య బాబు లా ఉండాలి. టోటల్ గా ఇళ్ళలాగా ఉండకూడదు. అదే కదా, నాకు వదిలే, నేను చూసుకుంటా కదా. 100 days 100 చెప్పారు సార్. బుల్లిబాబు జిప్ పెట్టుకో, సెన్సార్ ప్రాబ్లం. మాకు కూడా ప్రాబ్లమే, పెట్టుకో. రాయరే లేదా? స్మైల్ ప్లీజ్. కాదురా, నువ్వు స్మైల్ ప్లీజ్. నువ్వే అట్ట కాదయ్యా, స్మైల్ నువ్వు చూపించరా. అట్ట ఊపి పేపట్టు. బాబేం చదివాడు? స్వాతి, సితార, సంతోషం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి అన్ని చదివాడండి. మరి హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఇవి చదివితే ఎవడిస్తాడండి? చదువు వాళ్ళ బాబు ఇండస్ట్రీలో తోయడానికి చూస్తున్నాడు. ఫైట్లు వచ్చా? డూప్ చేస్తాడు. మరి వాయిస్, డబ్బింగ్, డాన్స్, చూలు 4 మేకలు కొడితే ఈడు ఎగురుతాడు. మరి అయితే ఏం చూసి వీడిని హీరోగా పెట్టుకున్నారయ్యా? ఈ న్యూస్ ఎవరు పెట్టుకున్నారండి బాబు? వాళ్ళు బాబు ఆశ చూసి పెట్టుకున్నాం. డాడీ సార్ మీకు 100 days ఇప్పుడే మీ గురించి అనుకోండి, మీరే ఫోన్ చేశారు. అబ్బాయి వెనక నుంచి చూస్తే అచ్చం చిరంజీవి లాగలేడు. ఎటు చూసినా చిరంజీవి. అంటే నమ్మద్దు. అదే స్టూడియో అతను మన బాబుని మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకునేది ఏముందిలే, ఉన్నమాట చెప్పావు. మీరు అదే అనుకున్నారా? బాబు బతికే ఉన్నాడు కదా, అప్పుడే ఎలా పోనిస్తాను? వెనక ముందు ఆలోచించకుండా బాబుకి బాగా ఫోటోలు కొట్టి. అయ్యో ఫుల్ గా తీస్తున్నానండి. ఫోటోలు దిగుతుండగానే వేరే డైరెక్టర్లు వచ్చి అడుగుతున్నారండి, మా సినిమాలో చేయని. సర్లే, ఇంతకి ఎంత అయింది? ఎంత అయిందండి? 1 లక్ష రూపాయలు అయింది అంతే. 1 లక్ష కాకపోతే 4 లక్షలు తీసుకో. ఆ నోటు కూడా ఉంది మన దగ్గర. ఎంత ఖర్చు అయినా సరే ఇదిగో, ఈ దెబ్బతో నువ్వు 1 కోటి రూపాయలు డైరెక్టర్ అయిపోవాలి. మా వాడు 2 కోట్లు హీరో అయిపోవాలి. పంపకొచ్చి కొత్త నోటు తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓహో, ఈ బూడిద గుమ్మడికాయ గాడు ఆ మెంటల్ గాడు కొడుకా? 2000 నోట్లు మూసుకో. ఆహా, అట్టయితే ఇక నీ జాతకమే మారిపోయింది. అంతేనా? అబ్బో అబ్బో అబ్బో, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? మరి నువ్వు పట్టుకుంది మామూలు పార్టీ అనుకున్నావా? మరి రిజర్వ్ బ్యాంకే అన్ని కొత్త నోట్లు, కొత్త నోట్లు. సరే సార్, బిల్ ఎంత అయిందో చెప్పండి. 1 లక్ష? మరి ఇందాక నువ్వే చెప్తావు కదా ఫోన్ లో. మాకు 1 లక్ష ఉంటాయండి. అట్టయితే 5,000 ఇవ్వండి. తీయవయ్యా, చూస్తావే. నేను డబ్బులు చేత్తో పట్టుకోను. ఇది పట్టుకోకపోతే మంచి పార్టీని పట్టుకున్నావు కదా. ఇదిగోండి సార్. దా, నేను ఎప్పుడైనా ముట్టుకున్నారా డబ్బులు? ఒరిజినల్ నోటు సార్. ఫోటోలు ఎప్పుడు ఇస్తారు? వస్తే ఇస్తాం పోవా. అంటే మీరు వస్తే రేపు ఇస్తామంటున్నాడు. ఈ ఎదవ ఏం మాట్లాడతాడు? ఏదో అంతే. మన అంతం చెప్తా. ఆడు అంతే కదా. దా, దీపారార్పు. లైట్ సార్. బాబు నమస్తే. ఫిట్టింగ్ బాబు గుడ్ మార్నింగ్. బేబీ అర్జెంట్ గా 1 కోటి రూపాయలు కొట్టు. ఎందుకు? హైటెక్ సిటీ సెట్ చేయాలి. ఆల్రెడీ ఉందిగా. పేల్ చేస్తే ఊరుకుంటారా? కాల్ చేస్తారు. అదే సెట్ వేయడం, అందుకే. మనం ఈ సినిమా చేయట్లేదు మాణిక్యం. బాబు హైటెక్ కాకపోతే లోటెక్ సెట్ చేద్దాం. నన్ను హీరోగా ఎవరు చూస్తారు? నేను పాపులర్ ఫిగర్ కాదు కదా. నీ విషయం ఈ ఫిగర్ చెప్పిందా? వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను కడుతున్నా ఇల్లు ఆగడానికి వీల్లేదు. మన సినిమా ఆగడానికి వీల్లేదు. మా వాడు పాపులర్ కాదు కదా. నాకు వదిలి నేను పాపులర్ చేసేస్తా కదా. ఎలా అండి? ప్రస్తుతం మన బాబు సిల్లీ ఫెలో, రేపు అతన్ని లెజెండ్ చేసేస్తా. ఎలా? రేపు డేట్ ఎంత? అక్టోబర్ 2 గాంధీ పుట్టినరోజు. కాదు, కైలాస్ బాబు పుట్టినరోజు. అదేంటి, నా పుట్టినరోజు మొన్ననే అయిపోయింది కదా. ఆ విషయం నీకు తెలుసు, జనానికి తెలియదుగా. చూడు, మన అవసరాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టచ్చు. అందుకని రేపు కైలాస్ బాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకి అన్నదానం చేస్తాడు 1 కోటి రూపాయలు, వృద్ధులకు పింఛనిస్తాడు 1 కోటి రూపాయలు, విధవులకి తాళిబొట్లు ఇస్తాడు. ఒట్టి లేని వాళ్ళకి తాళిబొట్లు అంటే చాలా షార్పు. వితంతువులకి కుటుంబశీలు ఇస్తాడు. కాకపోతే ఈ అమౌంట్ అంతా నా చేతికి ఇవ్వాలి. నువ్వు వాళ్ళకి ఇవ్వకపోతే మాణిక్యాన్ని అనుమానిస్తే మట్టి కొట్టుకుపోతారు. ఇదంతా ఒక ఎత్తు. రేపు కైలాస్ బాబు పుట్టిన పిల్లలకి పేర్లు పెడతాడు. అది మరొక ఎత్తు. మన 5 స్టార్ కైలాస్ బాబు గారు పసి పిల్లలకి పేర్లు పెడతారు. పేర్లు పెట్టిన ప్రతి వాళ్ళ చేతిలోనూ 10,000 రూపాయలు పెడతారు. చప్పట్లు. నమస్కారం బాబు. కైలాస శాస్త్రి. వెళ్ళండి. దీర్ఘాయుష్మాన్. అందేముందండి, ఇదిగో ఉందా. కైలాస నాయుడు. కైలాస రెడ్డమ్మ.
कैलाश खान। क्या साहब खाली 100 रुपये तू ऑटो वाला है ना रे चलो आप रिटर्न जाओ जाओ ఇతరేనా కవల పిల్లలు ఒకటో కైలాస్ రెండో కైలాస్ ఇంకో ఛాన్స్ రా చెప్పు రామ్ కైలాస్ లక్ష్మణ్ కైలాస్ రామ్ కైలాస్ లక్ష్మణ్ కైలాస్ నీకు పేరు పెట్టలేదా పేరు లేక ఓట్లు లేక రేషన్ కార్డు లేక పెన్షన్ లేక నోట్లో పళ్ళు లేక ఇన్నాళ్ళుగా దుర్భర జీవితాన్ని అనిపిస్తున్నాను ఈ అనాథకు పేరు పెట్టండి అనాథ కైలాస్ ఈ రోజు నుంచి నీ పేరు అదృష్ట కైలాస్ అదృష్ట కైలాస్ రెండు పెట్టాలి తీసుకో వెళ్ళు చాలా సంతోషం అమ్మా వస్తున్నా ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి